లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ విగ్రహ దాత, ఈ విగ్రహం ఎవరైతే ఆవిష్కరించామో ఆయన పేరం గరుడాచల నాయుడు గారు. ఆయన బందరు వాసి. మరి 1850 సంవత్సరంలో ఆయన వ్యాపార నిమిత్తం అటు ఇటు ప్రయాణిస్తూ ఈ బాపట్ల వేంచేసి ఉన్నప్పుడు ఇక్కడ బాటసారులకు చాలా ఇబ్బంది పడుతున్నారని, మరి వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేయాలని, అలానే హిందూ ధర్మం ప్రకారం మరి ఇళ్ళు ఉన్నా ఇళ్ళు లేకపోయినా ఇక్కడ కర్మల భవనం ఒకటి నిర్మించి మరి ఆ భవనానికి ఇక్కడ విచ్చేసినటువంటి వారు నిద్రించడానికి, అలసట తీర్చుకోవడానికి బాటసారులకు ఆయన ఎంతో ఆశయంతో 175 సంవత్సరాల క్రితమే ఆయన ఉన్నతమైన ఆలోచనలతోటి ఇక్కడ 23 ఎకరాల స్థలాన్ని, ఈ భూమిని చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్నీ కూడా ఆయన సమర్పించినవే. అలానే ఈ సత్రం నిర్వహణ కోసం దాదాపు అప్పట్లో 103 ఎకరాలు పంట భూమిని కూడా దానికోసం ఆయన ఎంతో పెద్ద మనసుతోటి ఇచ్చారు. మరి కొంతకాలం జరిగిన ఈ కార్యక్రమాలు తరువాత ఈ విగ్రహాన్ని పెట్టడానికి కూడా ఈరోజు ఆయన ఇచ్చినటువంటి కోట్ల ఆస్తి ఇచ్చినటువంటి మహనీయులకి ఈరోజు విగ్రహం పెట్టడానికి అందరం కూడా కలిసికట్టుగా వచ్చి మంచి మనసుతోటి ఒక యూనిటీ ఉండాలి, ఆయనకు ఒక మంచి నివాళులు అర్పించాలి, ఆయన ఆశయాన్ని బ్రతికించాలి, ఆయన ఏమేమైతే కోరుకున్నారో అవన్నీ కూడా ఇక ముందు నుంచి ఈ సత్రం ద్వారా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో నాకు గౌరవ మన ఏదేశనవర్మ గారు ఎమ్మెల్యే గారు నాకు ఈ తూర్పు సత్రం చైర్మన్గా ఇచ్చి నాకు ఈ విగ్రహం పెట్టడంలో, ఏర్పాటు చేయడంలో నాకు ఒక మంచి అవకాశం కల్పించినటువంటి ఎమ్మెల్యే గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయన పెద్ద మనసుకి నన్ను గుర్తించి నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. దానిని నేను త్రికరణ శుద్ధిగా చేయడం కోసం నేను ముందుకు వచ్చి, అలానే మా కమిటీ వారు, అభివృద్ధి కమిటీ వారు అందరూ సహాయ సహకారాలతో ఈరోజు విగ్రహావిష్కరణ జరిగింది. నాయుడు గారు
కరుణాచలం నాయుడు గారు అమరే కరుణాచలం నాయుడు గారు అమరే కరుణాచలం నాయుడు గారు. కాపు సంఘం అధ్యక్షులు ఇక్కడి శ్రీనివాసరావు గారు, గుండ్రెడ్డి సత్యనారాయణ గారు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వరుసగా వచ్చి మీరు ఈ పేరం కరుణాచలం నాయుడు గారికి నన్ను ఆవిష్కరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్. ఇంకొకటి ఇమ్మర్శెట్టి లక్ష్మణరావు గారు, తాటి పెద్దలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి అద్భుతమైన టౌన్ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు గారిని పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. రాసామన్న కిందకి రా ఒకసారి. కరుణాచలం నాయుడు గారు ఇమ్మర్శెట్టి కోటేశ్వరరావు గారు, ఇమ్మర్శెట్టి విశ్వనాథ్ గారు, వీళ్ళు కూడా కొంచెం రెడ్డి నాగరాజు గారు, కార్లో ఉన్న దండలన్నీ తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. గారు ఇంత చిన్నగా ఎండితే ఎలా పెడతారండి? లైన్లో నిలబడండి, ఇస్త్రాకులు తీసుకొని తొందరపడద్దు, మీద పడద్దు. దాంట్లో ఉప్పు వేసుకోండి సార్. ఉండేది ఫార్వర్డ్ ముత్తాపల్లి శివ గారు నివాళులు. బ్రహ్మాండ బాలనారాయణ గారు పైకొచ్చి పుష్పమాల అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ వేదిక మీద ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వేగేసిన నరేంద్ర వర్మ గారికి, అలానే ఉగ్గిరాల సీతారామయ్య గారికి, అంజిబాబు గారికి, అలానే ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి వారికి, వేదిక ముందు ఉన్నటువంటి వారికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, బాగా సాగుతుంది. ఎందుకంటే రాజకీయాలు మనం చూస్తున్నాం, ఏ పార్టీ ఎక్కడ వెళ్ళి తెలియదు. అట్లా ఉన్నప్పుడు రేపొద్దున మీరు అందరూ ఖర్చుగా ఉంటేనే పని చేయగలుగుతాం. మనం కూటమిగా ఉన్నప్పటికీ కూటమిగా మనం చేయాలా. మరి ఈ రోజు ఎంత జనం ఉండి ఇక్కడ ఎంతో ఇది ఉండాల్సిన పరిస్థితి లేదు, చాలా కొద్దిగా బాధగా ఉంది. కాబట్టి అలాంటి భవిష్యత్తు ముందు లేకుండా మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటారని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, మీ అందరూ కూడా పేరు పేరున సెలవు తీసుకుంటాను. జై హింద్. వేరువేరుగా కొన్ని పరిస్థితుల మూలన ఆ రోజున్న ప్రభుత్వాలు కొంతమందికి కేటాయిస్తడం జరిగింది. ఆ ప్రాంతంలో కరుణాచలం గారి ఫోటోను మరియు సన్నదాతాన్ని పెట్టవలసిందిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు అందరికీ విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ఇవాళ మార్నింగ్ మా దగ్గరికి వచ్చే రాఘవ అని వాళ్ళ నాన్నగారు శ్రీమతి గుండెపల్లి తులసి కుమార్ గారికి,
సత్రం కమిటీ సభ్యులకు, విగ్రహ కమిటీ సభ్యులు అందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. అందరూ చెప్పారు గరుడాచలం నాయుడు గారి చేసిన దానాలు కానీ వాటి అన్ని గురించి. సార్, మా పెద్దలు చెప్పిన విషయాల్లో కొన్నింటిలో ఒకటి, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించిన రోజు కార్పస్ ఫండ్గా తూర్పు సత్రం సంబంధించినటువంటి ఎండోమెంట్ ల్యాండ్ 9 ఎకరాలు అమ్మి 50,000 రూపాయలు ఇచ్చారు. 55,000 అంట. మరి ఆ రోజు ఉన్న బైలాలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీలో పర్మనెంట్ డైరెక్టర్లుగా, అంటే ఎలక్షన్ లేకుండా 2 కేటాయించారు. దాంట్లో తూర్పు సత్రం ఈఓ, అదేవిధంగా తూర్పు సత్రం చైర్మన్. ఒక్కసారి పాత బైలాలో ఏముందో తీయించి మాకున్నటువంటి అనుమానాలను కానీ నిజం ఏదైతే చెప్తున్న పెద్దల్ని ఒక్కసారి మీరు దాని మీద శ్రద్ధ పెట్టి మీరందరూ కూడా దాన్ని ఒకసారి ఓపెన్ చేసి మాకు తూర్పు సత్రానికి న్యాయం చేయాలని, ఆ దాత ఏదైతే అనుకొని ఇచ్చారో ఆ దాత ఆశయాలకు అనుగుణంగా మనందరం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. పెట్టాలనే సంకల్పంతో ఎన్నెంపుగా ఉండి పనిచేస్తున్నటువంటి మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి, అట్లానే సీతారామయ్య గారికి, అండ్ అంజబాబు గారికి, ఇక్కడ వచ్చిన అందరూ కూడా నమస్కారం అండి. అసలు ఈ సత్రంలో ఏమేమి ఉన్నాయి ఏంటి అని ఆలోచన చేసి ఎమ్మెల్యే గారు ఈ విగ్రహం ఎందుకు ఇందులో పెట్టలేకపోయారు, ఈ విగ్రహం పరిస్థితుల్లో శివుడు ఆ విగ్రహం పెట్టాలని మా అందరూ కూడా సంకల్పం కల్పించి వీళ్ళందరూ కూడా కమిటీ ఏర్పరిచి ప్రతి దానికి చురుగ్గా పాల్గొంటూ ఆ విగ్రహం పెట్టే వరకు మన ఎమ్మెల్యే నిలబడలేదు. అట్లా ఇందాక చెప్పారు, మీరు ఎంత ఇస్తారో చూసి ఏముంటే తగిన కాంపౌండ్ వారు కట్టించి దాన్ని డెవలప్ చేద్దాము, చేసే వరకు నిద్రపోవాలని ఇందాక చెప్పారు. అట్లానే వారందరికీ మీరు సహకరించి వారందరూ కూడా మీరు నిలబడి ఏ ఆలోచనలు ఏమి లేకుండా అందరూ ఏకదాటి నిలబడి వారికి సహకరిస్తారని కోరుకుంటూ సెలవిస్తున్నాను. ఇలాంటి వ్యవస్థని క్రియేట్ చేస్తారు మహానుభావులు. అలాంటి వ్యవస్థని క్రియేట్ చేసిన మహానుభావుడు విగ్రహాన్ని పెట్టుకోవటానికి కూడా రాజకీయం చేసిన పరిస్థితులు ఈ బాపట్లలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా వేగేశ్వర నరేంద్ర వర్మ గారు బాపట్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం ఒక అదృష్టమేమో. ఎందుకంటే నరేంద్ర వర్మ గారికి రాజకీయం చేయటం చేత కాదు. రాజకీయం ఇవాళ రాజకీయ నాయకులకి రాజకీయం చేయటం చేత కాకపోతేనే నియోజకవర్గాలు బాగుపడతాయి. ఏదన్నా పని ఉండి రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే ఆ పనిని ఇమీడియట్ గా సాల్వ్ చేసిన నాయకులు చరిత్రలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. చనిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితుల్లో అలాంటి నాయకులు ఉన్న పరిస్థితుల్లో ఏదన్నా పని ఉందని ఆయన దగ్గరికి వెళ్తే ఆ పనిని నాంచటం, దీనివల్ల ఈడికేం ఉపయోగం నాకేం ఉపయోగం, దాన్ని అటు ఇటు లాగటం, దానిని కుంటుపరచటం. ఇవాళ రోజున 23 ఎకరాల్లో దాదాపుగా 3 వంతులు పోగా ఒక 5.5 ఎకరాల భూమి మిగిలి ఉంది. ఆ పంట భూములు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. కానీ ఆ మహానుభావుడు ఏ దార్శనికతో ఏ ఉపయోగాలు సమాజానికి కావాలి అని చెప్పేసి ఇంత ఆస్తిని దారాదత్తం చేశారు, ఆ ఉపయోగాలు సమాజానికి ఇంకా నెరవేరటం లేదు. మనం గమనిస్తూనే ఉన్నాం. ఆయన ఇచ్చిన భూమిలో ఎంత వ్యాపారాలు నడుస్తున్నాయి. ఇందాక అంజబాబు గారు చెప్పారు ఎంత సంపద సృష్టించబడుతుంది అని. భూమి ఖాళీగా ఉంటే నగరం నడిబొడ్డున ఇంత భూమి కనపడుతూ ఉంటే చాలామంది కళ్ళు పడతాయి. ఆ కళ్ళు పడేవాడు ఇన్ఫ్లుయెన్సర్ అయితే, అధికారాన్ని చేతులు పట్టుకున్నవాడైతే దానిని ఆపటానికి కూడా ఉద్యమాలు చేయాల్సి వస్తాయి. ఆ పరిస్థితులు నేను ఈ వేదిక మీద నుంచి నరేంద్ర వర్మ గారిని వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఇంత సంపదని బాపట్లకి ఇచ్చారో దానిని పెంపొందిస్తూ దీనిలో సంపద సృష్టించబడేలాగా ఒక పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కన్స్ట్రక్షన్ జరగాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ జరగాలి. ఎప్పుడో 100, 400, 200 చందాల రూపంలో ఇచ్చి వాళ్ళ రోజున 100 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్న ఒక బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీని నిర్మించబడటానికి తూర్పు సత్రం ఎంత ఉపయోగపడిందో, తూర్పు సత్రం ఎన్న భూమిని అమ్మి ఆ ఎడ్యుకేషన్ సొసైటీకి ఉపయోగపడిందో నిజంగా పేరం గరుడాచలం గారు చనిపోయి ఎక్కడ ఉంటారో కానీ సంతోషపడతారు. ఎందుకంటే తన కష్టార్జితం మూలంగా ఇవాళ రోజున బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ తయారవ్వడానికి ఒక మూల స్తంభం అయినందుకు
ఆ బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీలో నుంచి కొంత మూలధనాన్ని 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు, ఎందుకంటే ఎడ్యుకేషన్ సొసైటీ నడుపుతున్నది కూడా మహానుభావులే, సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళే, తీసుకొని ఈ 5 ఎకరాల్లో అత్యుత్తమ ప్రమాణాలతో ఒక ఇన్స్టిట్యూషన్స్ లాంటివి కన్స్ట్రక్ట్ చేసి వాటి మీద లక్షల ఆదాయం, నెల తీసిపోతే ఒక 25-30 లక్షల ఆదాయాన్ని సృష్టించగలిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి బాపట్ల నియోజకవర్గంలో, బాపట్ల జిల్లాలో కులాలకి మతాలకి అతీతంగా ఎవరైతే పేద కుటుంబంలో పుట్టి విద్యకు దూరం అవుతున్నాడో, ఎవడైతే పుట్టుక మూలంగా తెలివితేటలు ఉన్నా కూడా సమాజంలో అభివృద్ధి నోచుకోలేకపోతున్నాడో, ఇలాంటి పేద విద్యార్థులకి ఉచిత విద్యను అందించే విధంగా, వాళ్ళు చదువుకున్నంత కాలం ఉచితంగా చదివించే స్థాయిలో పేరం గరుడాచలం నాయుడు గారి ఆస్తి, ఆయన దానం ఉపయోగపడితే అంతకన్నా సమాజానికి ఇంకో వేలుండదు. ఈ రోజు వారి విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటామంటే ఈరోజు వారు కూడా ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో వారు వచ్చినప్పుడు బాపట్ల పట్టణంలోని భావనారాయణ స్వామి గుడి ఎంతో పురాతనమైన గుడి అని చెప్పి తెలుసుకొని, ఈ హిస్టరీ మొత్తం కూడా తెలుసుకొని, ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ పేదవాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఇబ్బంది అని చెప్పి అన్ని విషయాల్లో తెలుసుకొని ఆ రోజుని ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ స్థలం ఒకటే ఉంటాయి కాదు దానికని చెప్పి మాగాని భూమి కూడా ఏర్పాటు చేసుకొని ఆ రోజు ఏర్పాటు చేసి ప్రజల కోసం వారు ఇచ్చి దాతృత్వాన్ని ఆ రోజు నుంచి ఎప్పటి నుంచో పెట్టాలని ప్రతిపాదన ఉంది. సతీష్ గారు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అంతలోకి ఎలక్షన్ కోడ్ వచ్చి అది ఆగిపోయింది. తర్వాత మేము కాపు సంఘం నుంచి పిలిపించి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి పేరం గరుడాచలం నాయుడు విగ్రహం పెట్టాలి సార్, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మేమంతా కూడా ఒక 100 మంది వెళ్ళి కమిషనర్ గారిని కలిసాం. కమిషనర్ గారు అప్పుడు సానుకూలంగా స్పందించారు. అంతలోకి ఈ రోడ్డు డివైడర్ ఎడల్పులో అన్ని విగ్రహాలు తీసి పక్కన పెట్టారు. అది మరుగున పడిపోయింది. సో ఏది ఏమైనా మన మేడంగారు గుండెవల్లి తులసి కుమార్ గారు ప్రమాణ స్వీకారం చేసే రోజే చెప్పాను, ఈ ఆశయం మీ ద్వారా నెరవేరాలి, మీకు కాపు సేవా సంఘం ఎప్పుడూ మద్దతు ఉంటుందని తెలిసాము. అలాగే మన ఎమ్మెల్యే గారి కృషి కూడా దీనికి అభినందనీయం. మన విగ్రహం పడాల్సిన ప్లేస్లో పడింది. దానికి ఎమ్మెల్యే గారికి కాపు సంఘం తరఫున సదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అద్భుతమైన ఘట్టం ఈరోజు బాపట్ల చరిత్రలో లిఖించుకోవటం, అది కూడా వేదిక మీద ముందు చూస్తే కళకళలాడిపోతుంది. ఎందుకంటే మహిళలనే ఎక్కువగా కమిటీలో పెట్టినటువంటి ఘనత ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర రాజు గారికి దక్కుతుంది సార్. ఇల్లు చక్కదిద్దాలంటే ఒక మహిళనే ఒక ఇంటిని చక్కదిద్దగలదు అని ఆ విషయాన్ని ఈ రోజున ఈ మహిళా కమిటీ వారు రుజువు చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 175 సంవత్సరాల నుంచి అంటే ఎంతోమంది కమిటీలు వచ్చి ఉంటాయి. ఎక్కువ మహిళలే ఉన్న కమిటీ ఇదే కమిటీ అయి ఉండొచ్చు. మహిళలే కమిటీ చైర్మన్గా ఉండి మహిళా సభ్యులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సాధించటం, మరి అలాంటి మహిళలకు ఏదైనా మంచి కార్యక్రమం చేస్తామని అంటే మీకు మంచి కార్యక్రమాన్ని నేను సహకరిస్తాను, మీరు ముందుండండి, నేను వెనకమాలు నేను సహకరిస్తానని చెప్పి ప్రోత్సహించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అని చెప్పి తెలియజేసుకుంటూ శాసనసభ్యుల వారికి మరియు దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి, అట్లాగే దీనికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన సతీష్ ప్రభాకర్ గారికి, అదేవిధంగా ఇతోధికంగా నిధులిచ్చి ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ మరి ఏదో కారణం చేత రాలేకపోయారు, వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈ సభలో వాళ్ళ పేరుని తీసుకొచ్చి ఒక గౌరవాన్ని తీసుకురావటం కోసం ప్రయత్నం చేస్తూ పేరం గరుడాచలం నాయుడు గారు, ఆయన ఒక విజనరీ లీడర్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనం అందరం అనుకుంటున్నాం, ఆ రేంజ్లో ఉన్న విజనరీ లీడర్ కూడా ఈయన కూడా. ఎందుకంటే చాలామంది సేవ చేస్తూ ఉంటారు, స్వార్థంతో చేసే సేవలు కొన్ని ఉంటాయి, నిస్వార్థంతో చేసే సేవలు కొన్ని ఉంటాయి. స్వార్థం అంటే పేరు కోసం, పేరు రావటం కోసం కూడా చేసే సేవ స్వార్థం అని శాస్త్రంలో చెప్పారు.
ఇలా పేరం గరుడాచలం నాయుడు లాంటి వ్యక్తులు నిస్వార్థంతో చేసిన ఈ సేవ ఎప్పుడో 170 ఏళ్ళ క్రితం 175 ఏళ్ళ క్రితం చేసినా కూడా ఈ రోజుకి కూడా ఆయన్ని మనం గుర్తుపెట్టుకుని, అలాగే కమిటీ మెంబర్స్ శ్రీమతి పంచాయత్ రుక్మిణి, కొంచెం సైడ్ బాగా నాయుడు గారు, నాయుడు గారు, నాయుడు గారు, మరే కరుణాచలం నాయుడు గారు, మరే కరుణాచలం నాయుడు గారు, వంగువీటి మోహన్ రంగా, వంగువీటి మోహన్ రంగా, మరే వంగువీటి మోహన్ రంగా, మరే వంగువీటి మోహన్ రంగా, కరుణాచలం నాయుడు గారు, కరుణాచలం నాయుడు గారు, కరుణాచలం నాయుడు గారు.